హాయ్, వెల్కమ్ టు కెరియర్ 9. నా పేరు కార్తిక్ జవాజీ. నాకు ఐటీ ఇండస్ట్రీలో 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో లాస్ట్ వీక్ మనం పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఫ్రీగా కెరియర్ గైడెన్స్ చేశాము. దాంట్లో ఐటీఎం యూనివర్సిటీ గురించి చాలామంది తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నారు. సో అందుకోసం మనం ఐటీఎం యూనివర్సిటీ గురించి ఒక చిన్న వీడియో చేశాము. సో దీని యొక్క హిస్టరీతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ర్యాంకింగ్ ఏంటి, ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఇంకా ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకుందామండి. దీని యొక్క ఫెసిలిటీస్ ఎంత బాగున్నాయి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్గా మనం ఐటీఎం యూనివర్సిటీ యొక్క హిస్టరీ తెలుసుకుందాము. ఐటీఎం యూనివర్సిటీ యొక్క హిస్టరీ చూస్తే మనకి 1997లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనే పేరుతో జివాజీ యూనివర్సిటీ ఆపరేట్ చేసిందండి. దాని తర్వాత 2011లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా దీన్ని మధ్యప్రదేశ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేసిందండి. ఇది ఐటీఎం యూనివర్సిటీ అనేది 165 ఎకర్స్ ఆఫ్ ఏరియాలో కవర్ అయి ఉంది. దీనికి 28 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. ఒక్కసారి ఐటీఎం యూనివర్సిటీకి స్టూడెంట్ వస్తే కేజీ టు పీజీ ఎక్కడికి వెళ్ళని అంటారు. అది ఎందుకు అంటే ఐటీఎం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఆఫర్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందంటే ఐటీఎం యూనివర్సిటీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత బాగుందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి దీంతోపాటు ఇది ఒక పార్ట్ ఆఫ్ ఐటీఎం గ్రూప్స్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఒక మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ అండి. సో ఇది ఎట్లా అంటే దీంట్లో ఒక మేనేజ్మెంట్, లా, సైన్సెస్ అండ్ అగ్రికల్చర్ ఇంకా మరి ఎన్నో స్పెషలైజేషన్స్ దీన్ని ఆఫర్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ గేట్ చూసుకుంటే ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ చూసుకుంటే దీని యొక్క లెగసీ మనకు అర్థమవుతుంది. దీనికి 28 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత క్వాలిటీ ఉంది, ఎంత ఉంది అనేసి మనకి మన ఎంట్రన్స్ గేట్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న సెక్యూరిటీస్ మొత్తం హై సెక్యూరిటీ అండి. ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా మల్టీ లెవెల్ సెక్యూరిటీ ఉంటుందండి. సో ఆ సెక్యూరిటీని దాటే ఒక పేరెంట్ లోపలికి బయటికి రాలేరు. ఇప్పుడు ఇది మనం చూసుకుంటే ఈ క్యాంపస్ యొక్క ఎంట్రన్స్ చూడగానే దీని యొక్క సింబల్ అండ్ ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది నాక్ అగ్రిగేటెడ్ ర్యాంకింగ్తో పాటు ఓల్ క్యూఎస్ ర్యాంకింగ్ ప్లాటినం పొజిషన్లో ఉందండి. సో ఇక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ మొత్తం ప్రతి ఒక్కళ్ళు ప్రొఫెసర్స్, అకాడమిక్ లెక్చరర్స్. మీకు ఏ క్వైరీస్ కావాలన్నా, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా మనకి ప్రొఫెసర్స్, అకాడమిక్ లెక్చరర్స్ అవైలబిలిటీలో ఉంటారు. దీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకుంటే అండ్ ఎంత బాగుంటే దీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో ఉంటే మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి 95% ఆఫ్ ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్ అయిందండి. ఇది చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి డెడికేటెడ్ ప్లేస్మెంట్స్ ఉందండి. ఐటీఎం యూనివర్సిటీకి డెడికేటెడ్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. అక్కడ మనకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దాని ద్వారా 800+ రెప్యూటెడ్ కంపెనీస్ ప్లస్ 16,000 ఆఫ్ పీపుల్ ఇక్కడ ప్లేస్ అయి ఉన్నారండి. మినిమం ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs అండ్ మ్యాక్సిమం ప్యాకేజ్ 45 lakhs అండి. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఐటీఎం యూనివర్సిటీకి ఇది ప్లేస్మెంట్స్ వెళ్ళండి. ఇక్కడ మనకి స్టూడెంట్స్ యొక్క సాఫ్ట్ స్కిల్స్ అయితే, ట్రైనింగ్ అయితే అండ్ ఇంకా ఐటీఎం యూనివర్సిటీ గురించి మరి ఒక గొప్ప విషయం ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే మిగతా యూనివర్సిటీస్ అన్నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి టైఅప్ అయి ఉంటాయండి. కానీ ఐటీఎం యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి టైఅప్తో పాటు ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్తో కొలాబరేట్ అయిందండి. ఇక్కడ టైఅప్ వేరు, కొలాబరేషన్ వేరు. టైఅప్ అంటే మనకి ఎప్పుడైతే హైరింగ్ చేసుకోవాలో, స్టూడెంట్స్ని ఎప్పుడైతే హైరింగ్ చేసుకోవాలో ఆ టైంలో వచ్చి హైరింగ్ చేసుకొని వెళ్తారు. బట్ కొలాబరేషన్ అంటే మన ఐటీఎం యూనివర్సిటీలో ఏడబ్ల్యూఎస్ అండ్ ఐబిఎం అనే వాళ్ళు ముందు నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 4 years వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ సెమ్ మనకి ప్లేస్మెంట్ సెల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడే ప్లేస్మెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ మీటింగ్స్ కానీ ఏవి కావాలన్నా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ సెల్ చూసుకుంటే మనకి డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయండి. ఆ మీటింగ్స్ ద్వారా స్టూడెంట్స్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ కానీ లేదా ప్రతి ఒక్క ట్రైనింగ్ ఈ ప్లేస్మెంట్స్లో జరుగుతుంది. స్టూడెంట్స్ కావాల్సిన ప్రతి ఒక్క ట్రైనింగ్ ఈ ప్లేస్మెంట్స్లో జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఐటీఎం యూనివర్సిటీ యొక్క చెప్పా కదండి 95% ఆఫ్ స్టూడెంట్స్
800+ రెప్యూటెడ్ కంపెనీస్లో హైర్ అయి ఉన్నారండి. అది ఎందుకు అంటే మీకు ప్లేస్మెంట్ సెల్ చూపెట్టాను. ఆ ప్లేస్మెంట్ సెల్లో ఇచ్చే ట్రైనింగ్ కానీ లేదా IBM అండ్ AWSతో కొలబరేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి మరెన్నో ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు మనం చూసుకుంటే బిగ్ MNCs లైక్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, IBM, విప్రో, పైజస్, ఇంకా మనకి ఎన్నో యాక్సిస్ బ్యాంక్ కానీ బ్యాంకింగ్ సంబంధించినవి, TCS కానీ మరెన్నో కంపెనీస్ ఇక్కడ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ హైరింగ్లో మనకి మినిమం ప్యాకేజ్ 9 lakhsకి పర్ స్టూడెంట్ వచ్చింది. అది రాహుల్కి వచ్చింది. అండ్ మ్యాక్సిమం ప్యాకేజ్ చూసుకుంటే 45 lakhs వచ్చింది, కృతికాకి వచ్చింది. ఇప్పుడు మనకి ప్రశాంత్ కానీ, శుభం కానీ, భవేష్ కానీ, ఇక్కడ మైక్రోసాఫ్ట్లో కానీ, హెక్టార్స్లో కానీ, జస్ట్పే కానీ డిఫరెంట్ MNCs కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారండి. సో దీని యొక్క గొప్ప ఏంటి అనేది మనకి ఇవి చూడగానే మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనకి ITM యూనివర్సిటీ ఎందుకు బెస్ట్ అంటాం, దేనిలో బెస్ట్ ఉంది. సో మిగతా యూనివర్సిటీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ITM యూనివర్సిటీలో అడ్వాన్స్ లైబ్రరీస్ ఉంటాయి, అడ్వాన్స్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కేవలం ఒక ITM యూనివర్సిటీలో 3 లైబ్రరీస్ ఉంటాయి. ఒకటి సైన్స్కి సంబంధించిన లైబ్రరీ, ఇంకోటి అగ్రికల్చర్కి సంబంధించిన లైబ్రరీ, ఇంకోటి సెంట్రల్ లైబ్రరీ. సో స్టూడెంట్స్ యాక్సెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లైబ్రరీ యాక్సెస్ తీసుకోవచ్చండి. దీంతోపాటు మనకి ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇండోర్ గేమ్స్లో చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, షటిల్తో పాటు అవుట్డోర్ గేమ్స్లో ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఇట్లాంటివి మరెన్నో ఉంటాయి. సో అదే దీని యొక్క గొప్పతనం అండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేవి సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడికి మనకి EV టెక్నాలజీతో పాటు ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ITM యూనివర్సిటీ యొక్క ఫోకస్ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తుంది. అది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ EV టెక్నాలజీస్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి మరెన్నో, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజనీరింగ్తో పాటు మరెన్నో ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ITM యూనివర్సిటీ ఫోకస్ చేయడం వల్ల దీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రెజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. సో ఇది ఇంతే కాకుండా ప్లేస్మెంట్ సెల్తో పాటు మనం ITM యూనివర్సిటీ అనేది గ్లోబల్ టైప్స్ ఉన్నాయి, గ్లోబల్ ఇండస్ట్రీ టైప్స్. సో స్టూడెంట్స్కి ఎవరైతే స్టార్టప్ చేయాలనుకున్నారో, ఎవరైతే స్టార్టప్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో ITM యూనివర్సిటీ ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి వాటి ద్వారా మనకి స్టార్టప్ ప్రోగ్రామ్స్ కానీ రీసెర్చ్ డెవలప్మెంట్స్ కానీ చేపిస్తూ ఉంటాయి. సో ఇది ఒక మోర్ యాడెడ్ అడ్వాంటేజ్ అండి ITM యూనివర్సిటీకి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే నేను మీకు చెప్పాను మనకు అవుట్డోర్ గేమ్స్లో స్పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఇండోర్ గేమ్స్లో కూడా స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవుట్డోర్ గేమ్స్లో స్పోర్ట్స్ చూసుకుంటే మనకి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఇట్లాంటివి మరెన్నో ఉన్నాయి. దీంట్లో స్పెషల్ గేమ్ ఏంటంటే క్రికెట్ అండి. క్రికెట్ గ్రౌండ్ ఇది BCCI అప్రూవ్డ్ ప్లే గ్రౌండ్ నుండి ఇక్కడికి నేషనల్ ప్లేయర్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్రైనింగ్ తీసుకునే సమయంలో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని ఏదైతే నేషనల్ గేమ్స్ ఉంటాయో వాటిల్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఇది ఒకటే కాకుండా ప్లే ఏరియా లేనప్పుడు ఎప్పుడైతే నేషనల్ ప్లేయర్స్ ట్రైనింగ్ అవ్వవో ఆ టైంలో స్టూడెంట్స్ ఈ గ్రౌండ్లో వాళ్ళంతటి వాళ్ళు గేమ్స్ ఆడొచ్చు అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ని. సో దీంతోపాటు మనకి వాలీబాల్, ఫుట్బాల్ ఇంకా మరెన్నో అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే మనం ఒక బ్రాంచెస్ చూసుకుందామండి. ఇక్కడ ఏవైతే ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో ITM యూనివర్సిటీ ఏవైతే ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో అవి ఇక్కడ మనం చూసుకుందాము. ఇక్కడ మనకి CSE డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ BSc. మనకి CSEలో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్తో పాటు మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అదే AI and ML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. మనకి ECలో చూసుకుంటే IoT అండ్ సెన్సార్స్, సెమీ కండక్టర్స్ అండ్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే సోలార్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ అండ్ EV టెక్నాలజీ. మనం వింటూనే ఉంటాం లేటెస్ట్ బూమింగ్ EV టెక్నాలజీస్. సో మెకానికల్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మెకాట్రానిక్స్ అండ్ సివిల్లో చూసుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ BScలో చూసుకుంటే అగ్రికల్చర్. ఇట్లాంటివి మరెన్నో 4 years ప్రోగ్రామ్స్తో పాటు అతి తక్కువ ఫీజుతో మిగతా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారండి. సో ఈ ప్రోగ్రామ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ITM యూనివర్సిటీలో ఇంకో స్పెషాలిటీ ఉందండి. అది ఏంటంటే నో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ఎవరైతే నో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఆప్ట్ చేసుకున్నారో AI and ML, నో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ AI and ML, ఇది
ఎవరైతే ప్రొఫెసర్స్ అక్కడ నుంచి టీచ్ చేస్తారో ఇక్కడ స్టూడెంట్స్ ల్యాబ్ అంటే కంప్లీట్ ప్రాక్టికల్ అండి, నో థియరిటికల్. ప్రతి ఒక్కటి వాళ్ళు ఒక ల్యాప్టాప్స్లో ప్రాక్టికల్గా కోడింగ్ రాసుకోవచ్చు, ప్రాక్టికల్గా లెర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ థియరిటికల్ అనేది ఏది లేదు, కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాబ్, నో థియరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి కొత్త కోడింగ్ లేదా కొత్త అప్లికేషన్స్ డిజైన్ చేసే కేపబిలిటీ పెరుగుతుంది. ఎవరైనా మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్తో వచ్చిందండి అంటారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? మనం ప్రాక్టికల్గా చేస్తేనే ఎక్స్పీరియన్స్గా వస్తుంది. థియరిటికల్గా చదివితే మనకి ఎక్స్పీరియన్స్ రాదు. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఐటీఎం యూనివర్సిటీలో 100% ఉంటుందండి, నో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా. మిగతా ప్రోగ్రామ్స్కి లేవా అంటే ఉన్నాయి. మిగతా ప్రోగ్రామ్స్ సిఎస్సిలో అయితే కానివ్వండి, లేకపోతే ఈసీలో అయితే కానివ్వండి, ఈవీలో అయితే కానివ్వండి, 70% ప్రాక్టికల్ అండ్ 30% థియరిటికల్ ఉంటుందండి. దీని ద్వారా స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతారు. ఇది ఒకటే కాకుండా మనకి ఐటీఎం యూనివర్సిటీ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. ఇంటర్న్షిప్ ప్రొవైడ్ మీన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో లేదా టాప్ ర్యాంకింగ్ వస్తుందో వాళ్ళకి ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇందాక మీకు చెప్పాను 95% ఆఫ్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ అంటే టాప్ ర్యాంకింగ్తో బయటకు వస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్, బెనిఫిట్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ 95% ప్లేస్ అయి ఉన్నారండి. సో మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ స్టేట్ ఆర్ట్ లైబ్రరీస్ ఉన్నాయి, డిఫరెంట్ లైబ్రరీస్, అండ్ మనకి ల్యాబ్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇన్ క్యాంపస్ ఫెసిలిటీ ఉందండి, హాస్టల్ ఇన్ క్యాంపస్ ఫెసిలిటీ. ఇక్కడ గర్ల్స్కి ఒక క్యాంపస్ అండ్ బాయ్స్కి ఒక వేరే క్యాంపస్ అండి. ఇక్కడ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఫుడ్తో పాటు మనకి ఇక్కడికి 20+ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారండి స్టూడెంట్స్. వాళ్ళకు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్. సో ఇవన్నీ చూసుకుంటే ప్రతిదీ క్యాంపస్ సెక్యూర్డ్గా ఉంటుంది. కొంతమంది అంటారు, లాస్ట్ టైం పేరెంట్స్ అన్నారు, ఇంత పెద్ద 165 ఎకర్స్లో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలంటేనే టైం పడుతుంది, మేము ఎలా వెళ్తాం? సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఈవీ షటిల్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ ఈవీ షటిల్స్ ఎవరు టెస్టింగ్ చేస్తారంటే మనకి ఎవరైతే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్ ఉంటారో వాళ్ళు ఈవీ టెక్నాలజీ ల్యాబ్స్ ఉంటాయని చెప్పే కదండి, వాళ్ళు టెస్టింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈవీ షటిల్స్తో మనకి ఒక క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్కి 24/7 ప్రొవైడ్ చేస్తూ వెళ్ళొచ్చండి, ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇట్లాంటివి మరెన్నో డిఫరెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు మనకి చెప్పాను డిఫరెంట్ ఇన్ క్యాంపస్ అండ్ బాయ్స్కి సపరేట్ అండ్ గర్ల్స్కి సపరేట్, అండ్ ఫుడ్ కూడా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియా సపరేట్ ఫుడ్ ఉంటుంది. సో ఇట్లాంటి వాటితో పాటు ఇండోర్ గేమింగ్ అండ్ అవుట్డోర్ గేమింగ్, ఇట్లాంటివి మరెన్నో ఫెసిలిటీస్ మనకి ఐటీఎం యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందండి. సో మనకి ఇట్లాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో మరి ఎలా సీట్స్ తీసుకోవాలంటే, ఎలా అడ్మిషన్స్ పొందాలి అంటే మనకి ఈ కాంటాక్ట్స్ చూసుకోండి. ఈ కాంటాక్ట్స్ ద్వారా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఫ్రీ కెరియర్ గైడెన్స్తో పాటు ఐటీఎం యూనివర్సిటీలో అడ్మిషన్ అందజేస్తాము. దాంతోపాటు క్యాంపస్ విజిట్ టూర్ ఉంటుంది, ప్రతిదీ మేము అవైలబిలిటీ అందజేస్తాము. సో ఇంతకన్నా మంచి అవకాశం ఏది లేదండి. ఇట్లాంటి తక్కువ ఫీజుతో ఉన్న యూనివర్సిటీలో సెలెక్ట్ అవ్వాలి అంటే, అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. ఇట్లాంటివి మరెన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.